యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే గనక, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు అప్పగింపబడే ముందు ఆయన చేసిన పనేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, ఆయన పై వస్త్రమును ఆయన నడుమునకు బిగించుకుని, నీళ్లను తీసుకుని శిష్యుల యొక్క పాదాలను ఆ నీళ్లతో కడిగిన సందర్భం ఇక్కడ మనకి ఈ 13వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఆ శిష్యుల యొక్క అందరి శిష్యులందరి పాదములు కడిగి, ఆ తువాలుతో ఆయన తుడిచాడాయన. తరువాత ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నేను ఎలాగైతే నేను బోధకుడను, ప్రభువునైన నేనే మీ పాదములు కడిగిన యెడల మీరు గూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని చెప్పి ఆయన చెప్పి ఉన్నారు. మీరు ఇలాగ చేయవలెనని చెప్పి మీకు మాదిరిగా నేను ఇలాగ చేశాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన ఏమని తెలియజేస్తున్నారంటే, నేను ఎలాగైతే తగ్గించుకున్నానో మీరు గూడా తగ్గించుకోవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు దేవుని బిడ్డలమైన మనము, దేవుని పరిచారకులమైన మనము, దేవుని సంఘములో ఉన్న మనము ఒకరి ఎడల ఒకరు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు గొప్పవారు కాదు. మీలో గొప్పవాడై ఉండవలెనని కోరుకునేవాడు మొదట దాసుడుగా ఉండాలి. మొదట పరిచారకుడుగా ఉండాలని చెప్పి ఆయన మాట్లాడతారు. మీలో ముఖ్యుడుగా ఉండాలని కోరుకునేవాడు మొదట పరిచారకుడుగా ఉండాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సంఘములో, సహవాసములో, పరిచర్యలో ఉన్న బిడ్డలు ఏం చేయాలయ్యా అంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరిలో ఒకరు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఆయనంటున్నారు, బోధకుడను ప్రభువునైన నేనే మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఖచ్చితంగా మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి ఉండవలసినదే. ఒకరి యెడల ఒకరు తగ్గింపు కలిగి ఉండవలసిందే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. పాదములు కడుగుట దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే, తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా ఉంది. దీన మనస్సుకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు క్షమాపణ అడగడానికి, క్షమించడానికి సాదృశ్యంగా ఉంది. మనం ఒకరిని క్షమాపణ అడిగేటప్పుడు వారి పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించయ్య అని అడుగుతాం. అంటే ఇక్కడ క్షమాపణ అడిగే స్వభావాన్ని కలిగి ఉన్నారు. మనము ఒకరి యెడల ఒకరు తప్పిదములు జరిగినప్పుడు మనము క్షమాపణ అడగగల స్వభావం మనలో ఉండాలి. అంతేకాదు ఒకరి పాదములు ఒకరు కడుగుకోవలసినదే అని చెప్పి ఆయన మాట. అంటే ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండాలి. ఈనాడు సంఘాలలో నేనే గొప్ప అని చెప్పి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. నేనే ఘనుడని చెప్పి తలంచుకునేవాళ్ళు ఉంటున్నారు. వారికున్న ఆస్తిని బట్టో, వారికున్న పలుకుబడిని బట్టో, వారికున్న విద్యను బట్టో, వారికున్న జ్ఞానమును బట్టో, వారికున్న తలాంతులను బట్టో వారేమననుకుంటున్నారంటే నేను గొప్పోడిని అని చెప్పి భావిస్తున్నారు. నేను జ్ఞానవంతుడని భావిస్తున్నారు. నేను ఈ వాయిద్యాలు వాయించగలను, నేను ఆరాధన చేయగలను, నేను బోధించగలను, నేను పరిచర్య చేయగలను, ఇంకెవరు చేయట్లేదు. నాతో పాటు చేసేవాళ్ళకంటే నేనే మెరుగుగా చేస్తున్నాను, నేనే గొప్పవాడిని, నేనే జ్ఞానవంతుడని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, బోధకుడను, ప్రభువునునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరు గూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. అంటే ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి యెడల ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. ఒకరి యెడల ఒకరు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నీకంటే నేను తగ్గింపు గలవాడను, నేను తక్కువ వాడిననే భావన నీలో ఉండాలి. నువ్వు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటే మొదట నువ్వు దాసుడిగా ఉండాలి. నువ్వు ముఖ్యుడిగా ఉండాలని కోరుకుంటే మొదట నువ్వు పరిచారకుడిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేశాను. మీరు గూడా ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండవలసిందే. ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. మీరు ఒక సహవాసం కలిగి ఉండాలి. మీరు తగ్గించుకున్న వారుగా ఉండాలి.
మీలో మీరు తక్కువ అనే భావన కలిగి ఉండాలి గానీ, నేను గొప్పవాడిని, ఎక్కువవాడిని అనే భావన, ఘనుడనని చెప్పి భావన నువ్వు కలిగి ఉండకూడదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు గూడా ఆయన ఎంతో కష్టపడ్డారు, శ్రమపడ్డారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ, అనేక ప్రదేశాలు తిరుగుతూ, సువార్త ప్రకటిస్తూ, అనేక మందిని చేర్చుకుంటూ, వారి యెడల ప్రేమ కలిగి ఉండి, అనేక మంది శిష్యులనైన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంతగానో సువార్త పని నిమిత్తము కష్టపడ్డారు, శ్రమపడ్డారు. ఆయనను తగ్గించుకొని ఆయన అన్నిటిని విడిచిపెట్టి, సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకొని, ఆయన సువార్తను ప్రకటించారు. ఆత్మల రక్షణ కొరకు ప్రాకులాడారు. నేను గొప్పవాడినని చెప్పి, నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలని చెప్పి ఆయన కోరుకోలేదు. నేను ఐశ్వర్యవంతుడిగా ఉండనెరుగుదును, దీనుడుగా గూడా ఉండనెరుగుదునని చెప్పి ఆయన మాట్లాడతారు. అవన్నీ విడిచిపెట్టి నేను గొప్పగా కనపడాలని చెప్పి మంచి వస్త్రములేసుకోవాలి, మంచి అలంకరణ జేసుకోవాలని జెప్పి ఆయన ఆలోచన చేయలేదు. ఆయన ఉన్న వాటితోనే నాకింకా కావాలని చెప్పి ఆయన కోరుకోలేదు. నేను ఘనుడుగా కనపడాలని చెప్పి ఆయన కోరుకోలేదు. ఆయన చాలా తగ్గింపు కలిగి, అందరిని కలుపుకుంటూ, ఐక్యత కలిగి, సహవాసం కలిగి, శిష్యులతో ఎడల ప్రేమ కలిగి, వారి యెడల ప్రేమ చూపించి, ఆయన రాసిన పత్రికలను చదివితే గనక మనము, నా నిజమైన కుమారుడా తిమోతి అని చెప్పి, నా నిజమైన కుమారుడా తీతు అని చెప్పి, నా మీ తోటి దాసుడైన ఎపఫ్రా అని చెప్పి సంబోధించడం గాని, ఆయన వారి గురించి మాట్లాడడం గాని, ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించడం గాని, ఆయన ఎలా రాశారంటే, ఆయన ఎడల ఉన్న ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. వారికి వందనాలు చెప్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ, ఎంతో సహవాసం కలిగి ఉన్నవాడిగా ఆయన కనపడుతూ ఉంటారు. కాబట్టి ఈనాడు మనము గూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సహవాసము కలిగి, క్షమించే స్వభావం కలిగి, మనము దీన మనస్సు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి మనము యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండాలని చెప్పి కోరుకుంటును. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం ప్రతి ఒక్కరిని దీవించును, ఆశీర్వదించండి నైనా. అయా మీ వలె మేము కూడా ప్రభువా అయినా జీవించడానికి నైనా, అయా ప్రభువా నైనా తగ్గింపు స్వభావం కలిగి ఉండడానికి మీ సహాయము దయచేయమని కోరుకొనుచు. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.